హలో అండి. ఇవాళ మనసూట్ వచ్చేసి హౌస్ స్టోర్ లో ఉన్నాము. చూడండి, హౌస్ స్టోర్ వచ్చేసి ఇలా జైంట్ దగ్గరే ఉంటది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్షి ఛానల్. ఈ రోజు మన షూట్ వచ్చేసి హౌస్ సెంటర్ అండి. ఇక్కడ వచ్చేసి జర్మన్ సిల్వర్ లో గానీ ఇతర ఐటమ్స్ గానీ చాలా మంచి క్వాలిటీలో, ఇది వచ్చేసి న్యూ షాప్ అండి. వెరైటీస్ తోటి కొత్త మోడల్స్ తోటి మీ ముందుకు వచ్చాను. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి దగ్గరేనండి. జైంట్ పూల మార్కెట్ ఉంది కదా, దానికి డిస్టెన్స్ కేవలం 100 మీటర్స్ దూరంలోనే ఉంటది. ఒకసారి ఏదన్నా మీకు డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి. షాప్ కు విజిట్ చేయండి. జేఎన్టీ దగ్గరే, పూల మార్కెట్ దగ్గరే, అదే లైన్ లో 100 మీటర్స్ దూరంలోనే ఉంటది. ఈ షాప్ లో వచ్చేసి మనకు మంచి మంచి కలెక్షన్స్, మనకి న్యూ వెరైటీస్ తోటి మీ ముందుకు వచ్చారు. మనకు వచ్చేది ఇప్పుడు శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసానికి అమ్మవారికి ప్రతిమలు గాని, మనకి విగ్రహాలు గాని, పూజా సామాగ్రి కానీ ప్రతి ఆల్ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ఇత్తడి విగ్రహాలు కానీ, మనకు వచ్చేసి జర్మన్ సిల్వర్ లో రిటర్న్ గిఫ్ట్ కైనా, ఇత్తడి వాటిలో రిటర్న్ గిఫ్ట్ కానీ, మనకి స్టీల్ కలెక్షన్స్ కానీ ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. చూడండి, ఒకసారి వచ్చేసి చూడండి, మనకు వచ్చేసి జర్మన్ సిల్వర్ లో ప్లేట్స్. ఇప్పుడు మనం వెండి కొనాలి అంటే చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది కదండి. మనకి జర్మన్ సిల్వర్ అనేది సేమ్ వెండిలాగే ఉంటది. ఈ కోటింగ్ అనేది మనకి పోదు అసలు. మనకి ఇంట్లో ఏదైనా వెకేషన్స్ కి వెండే కొనాలని లేదు. ఇప్పుడు జర్మన్ సిల్వర్ కూడా చాలా బాగుంది. చూడండి, మనకు మధ్యలో వచ్చి ఇలా పుష్పం మోడల్లో ఇచ్చారు. మనకు దీని కాస్ట్ వచ్చేసి 2650 రూపాయలు పడుతుందండి. దీంట్లో చిన్న సైజు గాని పెద్ద సైజు గాని, మనకి ఇట్లా ప్లేట్స్ టైప్ లో గాని, ఇలా డెకరేషన్ కి యూజ్ అయ్యే గాని, పూలు పోసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవటానికి గాని, ఇవనేది చాలా యూజబుల్ ఐటమ్. చూడండి, ఇవి వచ్చేసి మనకి కుంకానికి గాని గంధానికి గాని ఇవి చాలా బాగుంటుంది. లేదా ఇవి మనం రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఇది అనేది రిటర్న్ గిఫ్ట్ కి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 550 రూపాయలు పడుతుంది. చూడండి, దాంట్లోనే ఇదొక మోడల్. మనకి ఇది వచ్చేసి 260 పడుతుందండి. కేవలం ఇది 260 రూపీస్ మాత్రమే. ఇంత క్వాలిటీగా ఉన్న గిన్నె వచ్చేసి మనకి దీంట్లో కూడా మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి. మనకి దీని కాస్ట్ వచ్చేసి 1235 రూపాయలు పడుతుంది. ఈ ఐటమ్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కి అయితే చాలా బాగుంటుందండి. రేపు శ్రావణ మాసంలో అమ్మవారిని పెట్టి పసుపు కుంకుమకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్ అయితే రిటర్న్ గిఫ్ట్ కి చాలా అంటే చాలా బాగుంటది. ఇది వచ్చేసి మనకి ప్రసాదం గిన్నె 200 కేవలం 200 రూపీస్ మాత్రమే పడుతుంది. చూడండి, ఇవి వచ్చేసి మనకి చిన్నది బిందె మోడల్లో వచ్చింది. అట్లా కలుషం చెంబులాగా బిందె మోడల్లో వచ్చింది. మనం ఇప్పుడు ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ కి ఇలా కూడా యూజ్ అవుతుంది. ఇలా కూడా ఇస్తున్నారు. చూడండి, ఇవి కూడా ప్రసాదం గిన్నెలు. మనం లేదు అంటే ఇవి మనం రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. గిన్నె కూడా క్వాలిటీ వైజ్ గా చూడండి, సేమ్ వెండిలాగే ఉంటది. మనం ఇది వాడుకునే దాన్ని బట్టి మనకి ఇది కోటింగ్ కూడా పోదండి. కోటింగ్ అనేది ఇలాగే ఉంటది. ఇది జర్మన్ సిల్వర్, ఇది మంచి క్వాలిటీ కాబట్టి మనకు దీని కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ అండి. కేవలం 360 రూపీస్ మాత్రమే పడుతుంది. చూడండి, ఇవి వచ్చేసి 2 పసుపు కుంకానికి ఇట్లాగిచ్చారు, గంధానికి గాని అలాగా ప్లేట్ తోటి ఇచ్చారు. 220 రూపీస్ పడుతుంది. ఇది కూడా అంతేనండి, 204 రూపీస్ పడుతుంది. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్ కి యూజ్ అవుతాయి. చూడండి, ఇవి కూడా వెండిలాగే ఉండే కుంకుమ భరణి అనేది 358 రూపీస్ పడుతుంది. చూడండి, ఇంత మంచి కలెక్షన్స్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి 170 రూపీస్ పడుతుంది. మీరు కావాలి అంటే బల్క్ లో ఆర్డర్ ఇచ్చినా తెప్పిస్తారండి. మీకు 1000 కానీ 2000 పీసెస్ కానీ ఏదైనా కానీ ఇక్కడ మనకి ఆర్డర్ ఇచ్చేస్తే మీకు ఎన్ని రోజులకు కావాలో చెప్తే వాళ్ళే మనకి ఇంటికి పంపిస్తారు. చూడండి, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ లో వచ్చేసి. మనం రిటర్న్ గిఫ్ట్ కైనా వాడుకోవచ్చు, లేదా రేపు వచ్చేది మనకు శ్రావణ మాసం కాబట్టి పూజ దగ్గరకైనా కానీ ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటది. ఇదైతే మనకి సెట్ వేజ్ గా వస్తుందండి. ఇలాగా మనకి చూడండి, ఇవైతే సెట్ వేజ్ గా వస్తాయి. 2 కుందులు ఇలాగ కుంకానికి గాని ఇలాగ స్టీల్ దాంట్లో వస్తుంది. చూడండి, ఇది కేవలం 350 రూపీస్ మాత్రమే పడుతుంది. కడ్డీలు చూడండి, ఇది వచ్చేసి మనకి 200 రూపీస్ మాత్రమే పడుతుంది. మనం ఇంట్లో కుంకానికైనా పసుపుకైనా లేదంటే ఏదైనా ప్రసాదంకైనా కానీ యూజ్ అవుతుంది. ఇది దేవుడి దగ్గరికి. చూడండి, ఇది వచ్చేసి మనకి గంధపు గిన్నెలు.
గంధపు గిన్నెలు వచ్చేసి కేవలం 115 రూపాయలు, 170 రూపీస్. చిన్న సైజు 115 రూపాయలు, పెద్ద సైజు 170 రూపీస్ మాత్రమే పడుతుంది. చూడండి ఇది వచ్చేసి మనకి పంచపాత్ర వచ్చేసి మనకి 806 రూపాయలు పడుతుంది. దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉంటాయి, ప్రతి దాంట్లో సైజులు అవైలబుల్ గా ఉంటాయండి. మీకు ఈ కలెక్షనే కాదు, నేను కేవలం కొన్ని మాత్రమే చూపిస్తున్నా, వీడియో లెంత్ అవ్వకుండా. మీరు షాప్ కు విజిట్ చేస్తే ఇలాంటి కలెక్షన్స్ అన్ని మంచి మంచి కలెక్షన్స్ చూడొచ్చు. ఇక్కడ ఈ ఐటమ్స్ లోనే మీకు సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి. మీకు రిటర్న్ గిఫ్ట్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటది తెలుసా. ఈ క్వాలిటీ వచ్చేసి మనకి చూడండి, ఇది వచ్చేసి మనకి గ్లాసు 850 రూపీస్ మాత్రమే పడుతుంది కేవలం. దీంట్లో కూడా మనకి చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ అవైలబుల్ గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 650 రూపీస్ పడుతుంది. ప్రతి దాంట్లో సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. మనకి పూజ కాడికి ప్లేట్స్, మనం ఏమన్నా పూలు పోసుకోవటానికి గానీ, ఏమన్నా తమలపాకులు అవి పెట్టుకోవాలి అన్నా, మనకి ఎవరన్నా వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఏదన్నా డెకరేషన్ గా వాడుకోవాలి అన్నా, ఈ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. కేవలం 1100 మాత్రమే పడుతుందండి. దీంట్లో కూడా సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి. చూడండి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్. చూడండి ఇవి వచ్చేసి మనకి ఆవు దూడలో వచ్చేసి జర్మన్ సిల్వర్ లో చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి. మనకి దీని కాస్ట్ వచ్చేసి 1904 రూపాయలు పడుతుంది. దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉంటాయి. చూడండి ప్రతి దాంట్లో సైజులు అవైలబుల్ గా ఉంటాయి. ఆవు దూడలో మనకి దీని కాస్ట్ వచ్చేసి 2420 రూపాయలు పడుతుంది. సేమ్ వెండిలాగే ఉంది కదండి ఈ జర్మన్ సిల్వర్ అయితే. చూడండి ఎంత బాగుందో. మీకు ఎవరికన్నా గృహప్రవేశాలకి ఏదన్నా గిఫ్ట్ పరంగా ఇవ్వాలి అన్నా గానీ మనం ఇది ఇవ్వచ్చు, రిటర్న్ గిఫ్ట్ కా గానీ, లేదంటే మనం వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్నా గానీ ఈ ఐటమ్ వచ్చేసి చాలా బాగుంది. చూడండి గృహప్రవేశాలకి మనం ఆవు దూడ ఇస్తాం కదా గిఫ్ట్ కింద, ఇది ఇవ్వచ్చండి. చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ అయితే సేమ్ వెండిలాగే ఉంది. మనకి జర్మన్ సిల్వర్ లోనే ప్లేట్స్, ఈ ప్లేట్స్ కూడా మన రిటర్న్ గిఫ్ట్ కింద యూజ్ అవుతుంది. చూడండి ఇవన్నీ మనకి జర్మన్ సిల్వరే. మనకి ఇట్లా చిన్న సైజులో గానీ, ఇలా పెద్ద సైజులో గానీ అవైలబుల్ గా ఉంటాయి. మనకి దీని కాస్ట్ అయితే 7769 రూపాయలు. చూడండి దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500 పడుతుంది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 253 రూపాయలు పడుతుంది. చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి 2036 రూపాయలు పడుతుంది. చూడండి దీంట్లో కూడా సైజులు ప్రతి దాంట్లో నేను కేవలం మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నా. మీరు షాపుకు విజిట్ చేస్తే మంచి మంచి ఐటమ్స్ చూడొచ్చు. ఇదైతే 160 రూపీస్ మాత్రమే పడుతుంది, కేవలం 160 రూపీస్ మాత్రమే. ఎన్ని సైజులు ఉన్నాయో చూడండి. ఇవన్నీ మనకి జర్మన్ సిల్వర్ లో పూలు పోసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవటానికి. ఇవి వచ్చేసి మనకి ట్రేలు చూడండి. ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు మనకి ఇలా వెండిలాగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవటానికి ఈ ట్రేలు అయితే చాలా బాగుంది. చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి 1080 రూపాయలు పడుతుంది. ఇది వచ్చేసి పూలదండి. మనకి ఏమైనా పూలు పోసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవటానికి ఇవి చాలా బాగుంటాయి. మనకి దీని కాస్ట్ వచ్చేసి 1120 రూపాయలు పడుతుంది. ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్, వెరైటీస్, డిజైన్స్ ఉన్నాయి. ఇదైతే మనకి 806 రూపాయలే పడుతుందండి కేవలం. ఒకసారి షాపుకు విజిట్ చెయ్యండి. ఏదన్నా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చెయ్యండి. మీకు ఏదన్నా అడ్రస్ తెలియకపోయినా, మీకు ఏదన్నా ఐటమ్ గురించి తెలుసుకోవాలన్నా మీరు స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చెయ్యండి. ఈ వెరైటీయే కాదు ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తారు. చూడండి ఇది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ లోనే ప్లేట్ అండి. ప్లేట్ ఇలా సెట్ వేజ్ గా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, అలా కూడా ఇవ్వచ్చు. మనకి దీని కాస్ట్ వచ్చేసి 336 రూపాయలు పడుతుంది. ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. చూడండి ఇది వచ్చేసి మనకి పూలు పోసుకునేదైనా పెద్దది 810 రూపాయలు పడుతుంది. ఇవి వచ్చేసి మనకి ప్రసాదం గిన్నెలు. ఇప్పుడు రేపు అమ్మవారి పూజ చేసినప్పుడు కొంచెం ప్రసాదం ఎక్కువ పెట్టాలి అనుకున్నా, 11, 12 అలా ఐటమ్స్ పెట్టాలి అనుకున్నా గానీ ఈ గిన్నెలు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది కేవలం 1300 రూపాయలేనండి. దీంట్లో కూడా మోడల్స్, సైజులు అవైలబుల్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి లంచ్ ప్లేట్స్ అండి. చూడండి జర్మన్ సిల్వర్ లో లంచ్ ప్లేట్, మీకు ఎన్ని కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి చిన్న ప్లేట్స్ 434 రూపాయలు. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మనకి దీని కాస్ట్ వచ్చేసి 1881 రూపాయలు పడుతుంది. చూడండి ఇదైతే క్వాలిటీ వైజ్ గా, ఇది డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి డిజైన్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి పూల బొట్టు టైప్ లో వస్తుంది.
ఇలా పూలు పోసుకొని దీనికి వచ్చేసి ఒక స్టాండ్ లాగా కూడా ఇచ్చారు చూడండి. చాలా బాగుంది. దీంట్లో సైజులు అవైలబుల్ గా ఉన్నాయి. ఇదొక సైజు, ఇదొక మోడల్. 492 రూపాయలు పడుతుందండి కేవలం. మీరు ఒకసారి షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడొచ్చు. చూడండి, మనకి ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ లోనే మెటల్ కలర్ లో వచ్చింది యాంటిక్ పీస్. చూడండి, ఇది సెట్ వైజ్ గా వస్తుంది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 5668 రూపాయలు పడుతుందండి. మనకి చిన్న చెంబు గాని, గంట, కుంది, మనకు వచ్చేసి 2 గిన్నెలు, ప్రసాదం గిన్నెలు గాని మామూలుగా దేనికైనా మీరు యూజ్ అవుతాయి. దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి అష్టలక్ష్మి దాంట్లో పెద్దదండి. చుట్టూ వచ్చేసి మనకి అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చింది. చూడండి, అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చింది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 17,557 రూపాయలు పడుతుంది. చూడండి, ఇది వచ్చేసి మనకి సేమ్ కాస్ట్ అండి. చూడండి ఎంత బాగుందో. కింద వచ్చేసి ఎలిఫెంట్స్ తో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి సైజులు అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, ప్రతి దాంట్లో సైజులు కానీ మనకి డిజైన్స్ లో కానీ అవైలబుల్ గా ఉంటాయి. మీరు షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ చూడొచ్చు. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి జైన్ 2 దగ్గర పోల్ మార్కెట్ ఉంటదండి. ఆ పోల్ మార్కెట్ దగ్గర నుంచి కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది. చూడండి, ఇవి వచ్చేసి మనకి అమ్మవారి అండి పువ్వులు, ఫ్లవర్స్ 390 రూపీస్ మాత్రమేనండి. మనకి ఇది వచ్చేసి గోల్డ్ కోటింగ్ లో వచ్చింది. 108 ఫ్లవర్స్. మనకి దీని ఎంఆర్పి అయితే 705 రూపాయలది. మనకి డిస్కౌంట్ లో వచ్చేసి 390 రూపాయలు మాత్రమే పడుతుందండి కేవలం. చూడండి, ఇది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ లో వచ్చింది. 108 ఉంటాయండి. ఇవి వచ్చేసి పూలు. ఇది కూడా అంతేనండి, 390 రూపీస్ మాత్రమే. చూడండి, మనకి కుందుల్లో కూడా సైజులు ఉన్నాయి. ఇట్లా ఏనుగుతో వచ్చింది కానీ ఇలాగా మనకి ఇలా కూడా వచ్చింది. చూడండి, 5 దీపాలతోటి ఇలా ఇచ్చారు. పైన అనేది ఇలా ఇచ్చారు. చూడండి, కుందుల్లో వచ్చేసి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ప్రతిదీ కుందుల వారిగా అయితే మనకి ఇవి వచ్చేసి అష్టలక్ష్మి చెంబులు అండి. అష్టలక్ష్మి గాని మనకు మామూలుగా వచ్చేసి కలుషం చెంబులు, ప్రసాదం గిన్నెలు. చూడండి, కలుషం చెంబుల్లో వచ్చేసి మనకి 1672 రూపాయలు పడుతుందండి. 2677 రూపాయలది డిస్కౌంట్ 1000 రూపీస్ వస్తుందండి మీకు డిస్కౌంట్ వచ్చేసి. చూడండి, ఇవి వచ్చేసి అష్టలక్ష్మి చెంబు. అష్టలక్ష్మి చెంబు వచ్చేసి 873 రూపాయలు పడుతుంది. అదే దీని ఎంఆర్పి ప్రైస్ అయితే 1747 రూపాయలు. న్యూ స్టోర్ కాబట్టి మనకి డిస్కౌంట్ కూడా బాగా ఇస్తున్నారు. చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. ఇవి మనకి కాయిన్స్ అండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, రూపులు. ఇప్పుడు బంగారం చాలా రేట్ ఉంది కాబట్టి ఇలా రూపుగా కూడా ఇది వాడుకోవచ్చు. మనకు బ్యాక్ వచ్చేసి ఇలా కమలం పూతో ఇచ్చారు. ముందు వచ్చేసి అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమతో ఇచ్చారు. మనకి ఇవి కూడా ఎన్ని కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి. అయితే ఆవు దూడ చూడండి, అది వచ్చేసి మనకి పెద్ద సైజులో ఆవు దూడ. మనం ఇంట్లో ఏదన్నా డెకరేషన్ గా అలా అందంగా పెట్టుకోవాలి అనుకున్నా గానీ ఈ ఆవు దూడ వచ్చేసి చాలా బాగుంటది. చూడండి, మనకి జర్మన్ సిల్వర్ లో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మీకు నేను చూపించాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదన్నా ఐటెం కావాలి అన్నా కానీ మీరు నాకు మెసేజ్ చెయ్యండి, నేను వీడియో చేస్తాను. చూడండి, ఇవి వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ లోనే కుందులు సెట్ వేజ్ గా వస్తాయి. మనకి దీని కాస్ట్ వచ్చేసి కేవలం 1300 మాత్రమే పడుతుందండి. చూడండి, దీంట్లో కూడా సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి అత్తర్దండి, పన్నీర్ది. చూడండి, ఇవి వచ్చేసి విగ్రహాలు, వెంకటేశ్వర స్వామిది కానీ ఆంజనేయుల స్వామిది కానీ మనకి ఆల్ విగ్రహాలు ప్రతిదీ అవైలబుల్ గా ఉంటది. ఇక్కడ చూడండి, విగ్రహంలో వచ్చేసి మోడల్స్ డిజైన్స్ ఉంటాయి. చూడండి, ఇవి వచ్చేసి మనకి శివలింగం. మనకి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకుంటారు కదా సోమవారం అలాంటి వాళ్ళకి ఈ శివుడిది చాలా బాగుంది. చూడండి, చూడండి వీటిల్లో కూడా ఇలా నాగ ప్రతిమతోటి ఇచ్చారు. చూడండి, ఇన్ని మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇది కావాలి అంటే మనం దేని మీదకైనా అటాచ్ చేసుకోవచ్చు, విగ్రహాల మీదకి. చూడండి, వీటిల్లో కూడా కుందులు గాని. ఇది వచ్చేసి మనకి నెమిలితో వచ్చింది.
చూడండి నెమలితో వచ్చిన కుండి చాలా బాగుంది చూడండి. ఇది మనకు కొత్త వెరైటీ లాగా. మనకి ఇవి కావాలంటే మనం రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. రిటర్న్ గిఫ్ట్ కి అయితే ఈ ఐటమ్ చాలా బాగుంటది చూడండి. చాలా నైస్ గా ఉంది నెమలితో వచ్చి. చూడండి విగ్రహాల్లో చిన్న విగ్రహాలు వెంకటేశ్వర స్వామి. కొంతమందికి పెద్ద విగ్రహాలు పెట్టుకోవటం ఇష్టం లేకపోయినా ఇలా చిన్న విగ్రహాలు కూడా వాడుకోవచ్చు. చూడండి లక్ష్మీదేవిది కానీ, మనకొచ్చేసి వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆల్ టైప్ విగ్రహాలు ఉన్నాయి. నరసింహస్వామి గాని, ఆంజనేయ స్వామి గాని, వినాయకుల్లోనైతే మనకి ఇంకా సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయండి. చూడండి ఇవి వచ్చేసి మనకి రాధాకృష్ణులు, ఇది వచ్చేసి కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహము. చూడండి విగ్రహాలు వెంకటేశ్వర స్వామి, ఇత్తడి ఏనుగులు, మనకొచ్చేసి ఇలా వస్తుంది ఆవు దూడ. ఇవి కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ కి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకు వచ్చేది నెక్స్ట్ అకేషన్స్ కదా, శ్రావణ మాసం కానీ, పెళ్లిళ్ళు కానీ, ఏ అకేషన్స్ కైనా ఈ ఐటమ్ అనేది రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంటది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 2240 రూపాయలు పడుతుందండి. చూడండి ప్రతి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ విగ్రహాలు ఉన్నాయి. మనకి ఈ ఐటమ్ అంతా హౌస్ సెంటర్ లో అవైలబుల్ గా ఉందండి. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి జైంటు దగ్గర పూల మార్కెట్, అదే లైన్ లో ఆ లైన్ లోనే కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది ఈ షాప్ వచ్చేసి. చూడండి విగ్రహాల్లో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి జర్మన్ సిల్వర్ లో కూడా ఉన్నాయి. జర్మన్ సిల్వర్ లో కూడా మనకి రాధాకృష్ణుల విగ్రహం గాని, చూడండి జర్మన్ సిల్వర్ లోనైతే వినాయకుడి విగ్రహం చాలా బాగా వచ్చింది. ఇలాగా శంకు చక్రంతో ఇచ్చారు. వినాయకుడి విగ్రహం వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి 1456 రూపాయలు పడుతుంది. కొంతమంది ఇప్పుడు వెండి అనేది కొనలేకుండా ఉన్నాం కదా, మనకి జర్మన్ సిల్వర్ అనేది సేమ్ వెండిలాగే ఉంటది. ఇది అనేది కోటింగ్ కూడా తొందరగా పోదండి. మనం వాడుకునే దాన్ని బట్టి ఇది కోటింగ్ కూడా చాలా బాగుంటది. చూడండి మనకి వచ్చేసి ఇత్తడిలో కూడా ఆల్ విగ్రహాలు ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. చూడండి ఇది వచ్చేసి మనకి రాధాకృష్ణులు గాని, సీతారాముల వారి విగ్రహాలు. చూడండి ఆంజనేయ స్వామి, సీతారాముల వారి విగ్రహాలు. మనకి ఇవి వచ్చేసి ఇప్పుడు పసుపు కుంకానికి అవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం కుంకుమ బర్నీలు అలా గిఫ్ట్ గా ఇచ్చే వాళ్ళకు కూడా ఇవి కూడా ఇవ్వచ్చండి గిఫ్ట్ గా అనేది. మనం ఇప్పుడు జర్మన్ సిల్వర్ ఇవ్వాలని లేదు, ఇలా ఇత్తల్లో కూడా ఇట్లాగొచ్చినాయి మనకి చుట్టూ ఇలా డిజైన్ తో వచ్చినాయి కూడా మనం రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు. మనకి రిటర్న్ గిఫ్ట్ కావాలి అన్నా గానీ ఇక్కడ మనకు బల్క్ లో చాలా తక్కువ కాస్ట్ లో మనకి ఆఫర్స్ తోటి ఇస్తారు. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 56 రూపాయలు మాత్రమే పడుతుంది. చూడండి ఇది వచ్చేసి మనకు ఉయ్యాల కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమే. రిటర్న్ గిఫ్ట్ కి ఈ ఐటమ్ కూడా బాగుంటది. మనకి ఇలా ఒక స్పూన్ గాని, ఇలా జర్మన్ సిల్వర్ లో ఒక గిన్నె తోటి సెట్ వైజ్ గా వచ్చింది. మనకి ఇవి బల్క్ లో కావాలి అంటే 100 అయినా, 1000 అయినా, 2000 అయినా మీరు ఆర్డర్ ఇచ్చినా తెప్పించిస్తారు. మీరు సైజ్ చూసుకొని, లేదు అంటే షాప్ లో అవైలబుల్ గా ఉన్నా గానీ ఇస్తారు. మీరు ఒకసారి అయితే షాప్ కు విజిట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి. చూడండి ఇవి కూడా మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఇవి మనం ఏమైనా ఫంక్షన్స్ కలా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, లేదంటే మనం ఎవరికన్నా ఇవ్వాలి అనుకున్నా గానీ ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటది. చూడండి ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి చిన్న పీటలు, అమ్మవారిని గాని ఏమైనా దేవుడి విగ్రహాలు గాని పెట్టుకోవటానికి ఇవి చిన్న పీటలు. చూడండి ఇవి కూడా మనకి దేవుణ్ణి పెట్టుకోవటానికి, ఆ విగ్రహాలు ఏమన్నా పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటది అండి. చూడండి మందిరం అంటే దేవుడి విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవటానికి మందిరము బాగా వచ్చింది కదా. మనకి దీని కాస్ట్ వచ్చేసి 1690 రూపాయలు పడుతుంది. చూడండి ఇది వచ్చేసి మనకి సీతారాముల వారిది. సీతారాముల వారిది వచ్చేసి మనకి ఇలా వచ్చింది. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ వారు. చూడండి చాలా బాగుంది. చూడండి ఇవి వచ్చేసి మనకి పీటలు, ఇట్లా జర్మన్ సిల్వర్ కోటింగ్ తో గాని, ఇలా ఇత్తడి కోటింగ్ తో గాని మనకి పెళ్లిళ్ళకైనా, ఏమన్నా పూజలకైనా, ఇప్పుడు పెళ్లి పీటలకైనా పీటలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. తాబేలు, లక్ష్మీదేవి అమ్మవారు, అష్టలక్ష్ములతో వచ్చిన ఇత్తడి తాబేలు. చూడండి ఇవి కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనకి శివుడు త్రిశూలం. చూడండి త్రిశూలంలో కూడా మనకు మోడల్స్ ఉన్నాయి. కొంతమంది ఇంట్లో త్రిశూలం పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ త్రిశూలం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి
403 రూపాయలు పడుతుందండి. చూడండి దాంట్లోనే ఇది చిన్న సైజు వచ్చింది, 224 రూపాయలు పడుతుంది. చూడండి ప్రతి దాంట్లో సైజులు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఏమన్నా విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవటానికి ఇవి కూడా చాలా బాగుంటాయి. దీంట్లో సైజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి ఇవి వచ్చేసి మనకి ఇలాగా పేట టైప్ లో వచ్చింది ఇత్తడి దాంట్లోని. మనకి దీని కాస్ట్ వచ్చేసి 456 రూపాయలు పడుతుంది. మనకి వినాయకుడిది ఇలా ఉయ్యాలలో పెట్టి వచ్చింది. ఇది మనకి డెకరేషన్ కి అయితే ఏమన్నా ఫంక్షన్స్ అకేషన్స్ కి డెకరేషన్ లో పెట్టుకోవటానికి గాని, మనం ఇంటిలో అమ్మవారిని పెట్టినప్పుడు డెకరేషన్ కి గాని ఈ ఐటమ్ వచ్చేసి చాలా బాగుంటది. చూడండి ఇది కూడా వినాయకుడు ఇలా గంటలతో వచ్చింది. మనకి ఇవి వచ్చేసి కుందుల్లోనే ఇలా ఇచ్చారు అటాచబుల్ గా. ఇలా కింద వచ్చి మనం కావాలి అంటే దీని మీద అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. విగ్రహం కూడా పెట్టుకొని మనం అది సైడ్లకి డెకరేషన్ గా పెట్టుకోవచ్చు. చూడండి ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇత్తడిలోనే బాగా వచ్చింది. కొంతమంది ఇంట్లో పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలని అనుకుంటారు కదా, ఇత్తడి వాటిలో ఈ విగ్రహం కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఇది వచ్చేసి మనకి రాధాకృష్ణుల విగ్రహం. రాధాకృష్ణుల విగ్రహం కూడా ఈ మోడల్లో ఉంది, ఈ మోడల్లో ఉంది. ఇది ఒక మోడల్, ప్రతిదీ మోడల్. ఇవి వచ్చేసి మనకి అమ్మవారి ప్రతిమల్లోనే వేరే మోడల్స్. చూడండి ఇవి వచ్చేసి మనకి రాగి దాంట్లో వచ్చింది. చూడండి ప్రతి విగ్రహాలు గాని ఇక్కడ ఇదే కాదు, జర్మన్ సిల్వర్ లో కూడా మంచి విగ్రహం కలెక్షన్స్ ఉంటాయి. రాసండి మనకు వచ్చేసి ఇవి ఇత్తడి కుందులు. ఒక్కొక్కటి వచ్చేసి మనకి 1525 రూపాయలు ఉంది. చూడండి వీటిల్లో కూడా సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి దాంట్లో సైజులు అవైలబుల్ గా ఉంటాయి. మనకి చిన్న ఇత్తడి కుందులు గాని, పెద్ద వాటిల్లో కుందులు గాని. చూడండి మనకి అమ్మవారిని పెట్టినప్పుడు పెద్ద ఈ కుందులు కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇవి చాలా బాగుంటాయి. చూడండి కుందులు వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి ప్రతి దాంట్లో సైజులు అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఇవి వచ్చేసి చిన్న కుందులు వచ్చేసి 810 రూపాయలు పడుతుంది. ఇవి సెట్ వేజ్ గా వస్తాయి. చూడండి ఇలా సెట్ వేజ్ గా ఉంటాయి. మనకి ఇట్లాగొచ్చేసి ఇవి ఇలా వచ్చాయి కుందుల్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి దాంట్లో. చూడండి ఇవి వచ్చేసి మనకి ఒక ట్రే లాగా వచ్చింది కుంది. దీంట్లో ఇది వచ్చేసి ఈ మోడల్లో వచ్చిన కుందుల్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చూడండి ఇది వచ్చేసి మనకి శంకుతో వచ్చింది, శంకు నామంతో ఇచ్చారు. చూడండి ఇత్తడి కుందులు. ఇవి వచ్చేసి మనకి చిన్న కుందులు. ఇవి మామూలుగా మనకి ఎవరన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకి 80 రూపీస్ పడుతుంది. చూడండి 80 రూపీస్ పడుతుంది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 212 రూపాయలు పడుతుంది. మనం ఇక్కడ 10,000 అబోవ్ బిల్ చేస్తే 10% డిస్కౌంట్ ఉందండి. న్యూ షాప్ కాబట్టి 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఆఫర్స్ మీద 10% డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. చూడండి కుందుల్లో ప్రతి కుందు ఏ మోడల్ ఆ మోడలే చాలా బాగుంది. చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్న ఈ బిందె టైప్ లో వచ్చినాయి. మనం ఏదన్నా దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవాలి అన్నా గాని వాటికి కూడా చాలా బాగుంటాయి. బిందెల్లో మోడల్స్ అవి చూడండి. ఇవి వచ్చేసి మనకి దేవుడి దగ్గరికి వాటర్ పెట్టుకోవటానికి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చూడండి ఈ దీపాలు వచ్చేసి మనకి శంకు చక్రాలతో వచ్చింది, వెంకటేశ్వర నామంతో. ఇక్కడ వచ్చేసి అమ్మవారు, ఇవి వచ్చేసి శంకు చక్రాలు. చూడండి దీపం కూడా మోడల్ చాలా బాగుంది. మనకి ఇలా వచ్చింది. ఇది సైడ్ కూడా. వీటిల్లో కూడా మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి విగ్రహాలు వచ్చేసి. ఇవి వచ్చేసి కుందుల్లోనే మనకి ఇలా ఇచ్చారు గంటతోటి. వీటిల్లో కూడా మనకి ఉన్నాయి సైజులు. మనకి ఇత్తడి వాటిల్లో ఇలా వచ్చాయి. మనకి ఇవి అనేది ఏదన్నా డెకరేషన్ కానీ దేవుడి దగ్గర పెట్టుకొని ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు డెకరేషన్స్ కైనా ఇవి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకి విగ్రహాలు. చూడండి వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా చాలా బాగుంది. చూడండి చాలా నీట్ గా కూడా ఫినిషింగ్ తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి రాగి దాంట్లో వచ్చింది, టీ పోసుకునే దానిలాగా
రాగి దాంట్లో వచ్చింది. టీ పోసుకొని ఏదన్నా టేబుల్స్ మీదకి, డైనింగ్ టేబుల్ మీద కానీ, మామూలుగా మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాడుకోవటానికి ఇది చాలా బాగుంటది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 4225 రూపాయలు పడుతుంది. చూడండి ఇత్తడి విగ్రహాలు అయితే ప్రతి విగ్రహం ఇక్కడ అవైలబుల్ గా ఉంటది. మనకి నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదా, శ్రావణ మాసానికి అమ్మవారి ప్రతిమలు. చూడండి దీని మీద అనేది మనకి అమ్మవారి ప్రతిమ పెట్టుకోవచ్చు. మనకి చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ అవైలబుల్ గా ఉంటాయి. చూడండి ఇలాగా అమ్మవారి ప్రతిమ అనేది పెట్టుకోవచ్చు. చూడండి మనకి దీంట్లో కూడా సైజులు ఉంటాయి. మనమైతే ఇప్పుడు చిన్న సైజు మాత్రమే చూపిస్తున్నాం కేవలం. దీంట్లో కూడా పెద్ద సైజు ఉంటది, ఇంకా చిన్న సైజు కావాలన్నా ఉంది. చూడండి శారీ కట్టడానికి రాని వాళ్ళు కానీ ఇప్పుడు శారీ అనేది దీనికే అటాచబుల్ వస్తుంది. చూడండి దీంట్లో కూడా సైజులు ఉంటాయి. మనకి సైజులు గాని అమ్మవారి ప్రతిమల్లో కూడా మనకి జర్మన్ సిల్వర్ లో గాని, ఇలా ఇత్తడి ప్రతిమ గాని, మామూలుగా వచ్చేసి మామూలు ప్రతిమలు గాని, అమ్మవారి ప్రతిమలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనం అమ్మవారి విగ్రహాలకేనండి. ఇట్లాగే ఏనుగులు వచ్చి ఇలాగ ఏనుగు ప్రతిమలతోటి కావాలి అనుకునే వాళ్ళకి విగ్రహం నిలబెట్టుకోవటానికి ఇలా కూడా బాగా యూజ్ అవుతాయి. చూడండి మనకి ప్రతి దాంట్లో ఇవే కాదండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఒకసారి షాపుకు విజిట్ చెయ్యండి. మనకి ఇక్కడ రాగి కూడా ఉంటాయండి. ఇప్పుడు అందరూ వచ్చేసి మనకి ప్లాస్టిక్ లో గాని ఇత్తడిలో గాని ఇలా కాకుండా రాగి వాటిలో వాటర్ తాగాలని ఇష్టపడే వాళ్ళకి ఇలా రాగి బిందెలు కూడా సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి. నేను కేవలం చిన్న సైజు మాత్రమే మీకు చూపిస్తున్నాను. దీంట్లో పెద్ద సైజు కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేసి ఇత్తడి బిందెలు కూడా ఉంటాయి. మనకి ఏదన్నా అకేషన్స్ కి ఇత్తడి బిందెలు కావాలి అనుకునే వాళ్ళకి ఇత్తడి బిందెలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనకి దీని కాస్ట్ వచ్చేసి 1646 రూపాయలు పడుతుంది. చూడండి క్వాలిటీ కూడా రాయి అనేది చాలా బాగుంది. చూడండి మనకి ఇవి ఇత్తడిలో వచ్చేసి వాటర్ పోసుకొని పూలు పెట్టుకొని డెకరేషన్ కి, మన ఇంట్లో ఏదన్నా అకేషన్స్ జరిగినప్పుడు డెకరేషన్ కి అయితే ఈ ఐటెం చాలా బాగుంది. చూడండి ఇది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ కోటింగ్ తో వచ్చింది ఇత్తడి. అది మనకి దీని కాస్ట్ వచ్చేసి 2782 రూపాయలు పడుతుంది. చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 6182 రూపాయలు పడుతుందండి. ఇత్తడైతే ఇక్కడ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. కాస్ట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి. ఆల్రెడీ మనకు ఆఫర్స్ రన్ అవుతున్నాయి. దాని మీద మనం 10,000 పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఇది వచ్చేసి న్యూ స్టోర్, అందువల్ల ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని నిలబెట్టుకోవటానికి పీటలు. చూడండి మన విగ్రహాలకు అనేది ఈ పీటలు కూడా చాలా బాగుంటాయి. మనకి జర్మన్ సిల్వర్ లో గాని ఇలా ఇత్తడిగా గాని. మనకి ఇది వచ్చేసి అమ్మవారికి కలెక్షన్ చెంబులాగా వచ్చిందండి. ఇంక ఇది అనేది ఇలా సెట్ వేజ్ గా పెట్టుకొని మనం శారీ కట్టినా గాని అమ్మవారికి, లేదా కట్టిన దానికైనా గాని ఇలా. ఇది వచ్చేసి మనకి కొబ్బరికాయ. చూడండి డిజైన్ కూడా మనకు మోడల్స్ కూడా ఇవి మనకి పెళ్లిళ్ళకి కూడా యూజ్ అవుతాయి. కేవలం అమ్మవారికే కాకుండా మన ఇంట్లో ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడైనా పెళ్లిళ్ళకైనా ఇది అనేది యూజబుల్ ఐటమ్. చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి 1160 రూపాయలు పడుతుంది. దీంట్లో కూడా మనకి చిన్న సైజు పెద్ద సైజు అవైలబుల్ గా ఉంటాయి. చూడండి ఇది వచ్చేసి మనకి దాంట్లోనే చిన్న సైజు 450 రూపాయలు పడుతుంది. మనకి ఇవే కాదండి, ఇంకా కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, మంచి వెరైటీస్ ఉన్నాయి, మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు దగ్గరలో ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి. చూడండి ఇవి వచ్చేసి మనకి ఇత్తడి గిన్నెలు పాలు పొంగించుకోవటానికైనా, ఏమైనా కొత్తగా గృహప్రవేశాలకు గాని, మనకి ఏమన్నా ఇంట్లో అమ్మవారి పూజకైనా పాలు పొంగించుకోవాలి అన్నా ఈ బిందెలు కూడా చాలా బాగుంటాయి. చూడండి గిన్నెలు, వీటిల్లో కూడా మనకి గిన్నె టైప్ వస్తాయి, ఇలా బిందె టైప్ వస్తాయి. మనకి ఇవి వచ్చేసి మనకి కలెక్షన్ చెంబులకైనా గాని, అమ్మవారిని రేపు నిలబెట్టుకోవాలి అన్నా ఇది మనకి కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. చూడండి బిందెల్లో కూడా మనకి ఇవైతే మనకి గృహప్రవేశానికి పాలు పొంగించుకోవటానికి ఇలా బిందె టైప్ లో ఇప్పుడు అందరూ ఇలా కొత్తగా వాడుతున్నారు కదా, మనకి ఈ టైప్ అనేది పాలు పొంగించుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి దీని కాస్ట్ వచ్చేసి 2128 రూపాయలు పడుతుంది. మనకి వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి, వెయిట్ కూడా చాలా బాగుంది. చూడండి మనకి ఇది వచ్చేసి ఇత్తడి ప్లేట్ అండి. ఇత్తడి ప్లేట్ కూడా ఇలా డిజైన్ తో ఇచ్చారు. చూడండి డిజైన్ కూడా బాగుంది. మనకి
మనకి దీని కాస్ట్ వచ్చేసి 965 రూపాయలు పడుతుంది. దాంట్లో ఇదొక సైజు, ఇదైతే 782 రూపాయలు పడుతుంది. వీటిల్లో మనకి సైజులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇదైతే 426 రూపాయలు పడుతుంది. మోడల్ అయితే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి. చూడండి, మనకి ఇదైతే 309 రూపాయలు పడుతుంది. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకి ఇత్తడ ప్లేట్స్ కానీ, ఇలా రాగి ప్లేట్లు కానీ అవైలబుల్ గా ఉంటాయి. చూడండి, ఇత్తడ వాటిల్లో వచ్చేసి ఇలా పూలు పోసుకొని ఏమన్నా అకేషన్స్ అప్పుడు ఏమన్నా పూలు పోసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవటానికి కూడా ఇది వచ్చేసి మనకు 1510 రూపాయలు పడుతుంది. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇత్తడి దాంట్లోనే ఇలా వచ్చింది. మనం ఏమన్నా పోసి పెట్టుకోవచ్చు, పోపు దినుసులాగా అట్లాగా. కొంతమంది అయితే ఇప్పుడు వీటిల్లో పాలు కూడా తోడు పెడుతున్నారండి. పాలు కూడా తోడు పెట్టి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. చూడండి, షుగర్ కానీ, మనకి ఏదన్నా సాల్ట్ కైనా, లేదంటే మనం ఏమన్నా ఇప్పుడు చాలా మంది వీటిల్లో చూస్తున్నా కదా మిల్క్ పోసి పెట్టడం కానీ. చూడండి, ఇవైతే దీనిపైన షుగర్ అని కూడా రాశారు. ఇవైతే షుగర్ది. చూడండి, ఇవి వచ్చేసి మనకి ఇత్తడి బకెట్స్, చిన్న బకెట్స్, పెద్ద బకెట్స్. వీటిల్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి మనకి కాఫీది. ఇలా కాఫీ పోసుకొని పెట్టుకున్నా, మనకి ఇంట్లో వేడిగా ఉండాలి అన్నా గానీ, ఎవరన్నా వచ్చినప్పుడు టైం లేనప్పుడు డైనింగ్ టేబుల్ మీద కాఫీ పెట్టి పెట్టాలి అనుకున్నా గానీ ఇది కాఫీది చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనకి పొంగళ్ళ గిన్నెలు. మనకి ఏమైనా గృహప్రవేశాలప్పుడు వాటికి పొంగలకి కావాలి కదా మనం పొంగలు బొంగించుకోవటానికి. ఇదైతే 1709 రూపాయలు పడుతుందండి. దీంట్లో సైజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇలా గిన్నె టైప్ లో గానీ, ఇలాగా మనకు రౌండ్ టైప్ లో గానీ, ఇలాగా బిందె టైప్ లో గానీ ఇలా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, ఆల్ టైప్ మోడల్స్ ఉన్నాయి. ఇత్తడి వాటిల్లో వచ్చేసి మనకి